నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 15వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:27 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:35 వరకు తదుపరి విధియ తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తర ఫల్గుని ఉదయం 8:49 వరకు తరువాత హస్త నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము సాయంత్రం 6:18 నుంచి 8:05 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:03 నుంచి ఉదయం 8:50 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:26 నుంచి 10:55 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:51 నుంచి తెల్లవారి 5:39 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:02 నుంచి 6:49 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి 12:49 వరకు. నమస్తే. నమస్తే. 15 మార్చి 2025 నాటి దిన ఫలితాలలో ముందుగా మేషరాశి గ్రహస్థితి చంద్రుడు కన్యా రాశిలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంతో ముందుకు వెడతారు. ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులకు అనుకూలం కాదు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించండి. గోధుమలను దానంగా ఇవ్వండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ చేయించుకోండి. దాంతో పాటు పసుపు రంగు వస్త్రాన్ని కానీ బంగారు రంగు వస్త్రాన్ని కానీ ధరించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు యొక్క ప్రభావంతోనూ గురుడు యొక్క ప్రభావంతోనూ సానుకూలమైన ఫలితాలు ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు. దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి, దీంతో పాటు పెట్టుబడులకు అనుకూలము. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడము. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక వస్తువును దానంగా వస్తువుని కానీ లేదంటే తినే పదార్థాన్ని కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉండడంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆనందంగా ఉండబోతున్నారు. ఆర్థిక లావాదేవీలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఫలితాలు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు శుభ సమయము. శివుని అభిషేకం చేయించుకోండి. సుదర్శన హోమం చేయించుకోండి. లేదు అంటే సుదర్శన మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్థిరమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగ వ్యాపార ప్రగతి కనబడుతోంది. ప్రముఖుల యొక్క పరిచయాలు మీకు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయండి. ఏదైనా ఒక ఆలయ దర్శనం ఈ రోజు చేసుకోండి. కన్యా రాశి వారికి గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల వీరు ఏ పని చేసినా విజయం సూచనగా కనపడుతోంది. ఫలితాలు ఉద్యోగంలోనూ ప్రమోషన్స్ కలుగుతున్నాయి. విద్యలో పురోగతి కనిపిస్తోంది. ఆర్థికంగా లాభ సూచనలు కనబడుతున్నాయి. కానీ శారీరకంగా అలసట, అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు ఉపవాసం పాటించండి. ఏదైనా గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా దర్శించుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం కొంత ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంది. పనుల్లో జాప్యత, కొన్ని ఆటంకం కలగడం, కొన్ని నిలిచిపోయే పనులు జరుగుతున్నాయి. ఈ రోజు ఎటువంటి పని ప్రయత్నం చేయకండి. కోర్టు వాద్యాల్లో ఇరుక్కునే అవకాశము, తీర్పు మీ పట్ల రాని పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. వివాదాలకు దారితీస్తాయి. ధన లావాదేవీల్లో ఇచ్చిపుచ్చుకోవడాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి తైలాభిషేకం చేయండి. నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని తప్పనిసరిగా నీలం రంగు కానీ నలుపు రంగు కానీ వస్త్రాన్ని ఈ రోజు ధరించండి. అవి ఎవరికైనా దానంగా కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి.
ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మంగళుడు అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఫలితాలు వ్యాపారంలో లాభాలు, అనవసరమైన ఖర్చులు పెరగడము, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ శాంతి కోసము ఏదైనా పూజ చేయండి లేదా దాన ధర్మాలు చేసుకోండి. నలుపు రంగు వస్త్రధారణ కానీ, ఎరుపు రంగు వస్త్రధారణ కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురువు బలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు తీసుకుంటారు. మంచి ఫలితాలను అనుభవిస్తారు. దీంతో పాటు మీరు ఈ రోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి పెట్టుబడులు కానీ ఏ పని చేసినా ఈ రోజు మీకు విజయాన్ని సాధిస్తారు. ఈ రోజును వృధా చేసుకోకండి. ఫలితాలు ఉద్యోగంలోను అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు కొలిక్కి వస్తాయి. దీంతో పాటుగా శుభవార్తలు, శుభకార్యాలు జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన రెమెడీసు ఈరోజు మీరు విష్ణు మంత్ర జపం చేసుకోండి. ఏదైనా విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి మకర రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు ఇచ్చే ఫలితాలు ఆర్థిక లావాదేవీల్లో లాభాలు, వ్యాపారంలో పురోగతి, ఉద్యోగంలో పురోగతి, విద్య ముందుకు సాగుతుంది. దీంతో పాటు గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తీరిపోయి ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతున్నారు. శుభకార్యాలు చేసేందుకు ఇది సానుకూలమైన సమయం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు ఒంటిపూట ఉపవాసం చేసుకోండి. శనేశ్వరుడి ఆలయ దర్శనం చేసుకుని తైలాభిషేకం చేయించుకున్నా లేదా జపం చేయించుకున్నా కానీ సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఈ రోజు తప్పనిసరిగా నలుపు రంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి కుంభరాశి ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి, అనారోగ్య సూచన, తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి వ్యాపారంలో అభివృద్ధి, కొంతమంది అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవడము, పోలీసు కేసుల్లో చిక్కుకోవడము, కోర్టుల దాకా వెళ్లే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మానసికంగా అనారోగ్యము కనబడుతోంది. అశాంతితో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన రెమెడీసు శివాలయ దర్శనం చేసుకొని శివుడికి పూజ చేయించుకోండి. నవగ్రహ ఆలయంలో ప్రత్యేకించి రాహు, కేతు, శని ఈ ముగ్గురికి దానాలు కానీ లేదంటే పూజలు కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దీంతో పాటు దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురువు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల వీరు ఏ పనికి చేసినా శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తోంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ పని తలపెట్టినా గృహ, స్థిర, చరాస్తులను కొనుగోలు చేసే అవకాశము, ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ రోజు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపు కొమ్ములను దానంగా ఇవ్వండి. పసుపు రంగు వస్త్రాన్ని ఈ రోజు తప్పనిసరిగా ధరించండి. గురువార ఉపవాస నియమాలు పాటించుకోండి. నమస్తే.